సోషల్ మీడియాలో నీచమైన అసభ్యకరమైన పోస్టులు చేసేవారిపై ఎలాంటి రాజకీయ ఒత్తిడిలు లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మీడియాతో మాట్లాడిన ఆయన చట్టాన్ని అతిక్రమించే వారు ఎవరైనా సరే తప్పించుకునే అవకాశం లేదన్నారు. కూటమి నేతలైనా తమ పార్టీకి చెందిన వారైనా తప్పు చేస్తే కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. రాజకీయ ముసుగులో నేరాలు, రౌడీయిజం, బెదిరింపులకు పాల్పడితే ప్రభుత్వం సహించేది లేదని చంద్రబాబు అన్నారు. ప్రకారం జరుగుతుంది అనే పరిస్థితి ఉండాల్సిన అవసరం ఉంది. అది ఉండాలంటే మీలో కూడా ఎప్పటికప్పుడు ఆ మార్పు లేకపోతే నవేడేస్ మనకందరికి కూడా ఒక మాటలో చెప్పాలంటే కొన్ని మంచి పనులు కూడా చేశారు. దానికి ఒకసారి మిమ్మల్ని అభినందించాలి. యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న మార్గ రౌడీజాన్ని నేను ఒక మాటే చెప్పాను. ఎవరైనా సరే రౌడీగా ఉండాలనుకుంటే మాత్రం ఈ రాష్ట్రంలో మీకు ప్లేస్ లేదు. అవసరమైతే రాష్ట్ర బహిష్కరణ చేశాం. కొంతమందిని గట్టిగా కఠినంగా యాక్ట్ చేశాం. దాంతో రౌడీలు అనే వాళ్ళు కూడా ఎక్కడా లేకుండా పోయే పరిస్థితి. ఒకప్పుడైతే గల్లీకి ఒక రౌడీ, వీధికి ఒక రౌడీ కూడా తయారై పెద్ద ఎత్తున సెటిల్మెంట్ వీళ్ళే, భూ కబ్జాలు వీళ్ళే, ఊర్లో పెత్తనం వీళ్ళే, వీళ్ళ ఇష్ట ప్రకారం చేస్తే అవన్నీ కంట్రోల్ చేశాం. భక్తి భావం పెరగాలంటే, పవిత్రమైన భావం ఇంకా పెంపొందించాలంటే ఇక్కడ